విశాఖలో ట్రాన్స్జెండర్స్కి మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆటోలు పంపిణీ చేశారు. ట్రాన్స్జెండర్స్ స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ఇచ్చి ఈ ఆటోలు పంపిణీ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ సమాజంలో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో వారికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. విశాఖలో 20 మంది ట్రాన్స్జెండర్స్కి కేజీహెచ్ శానిటేషన్ సూపర్వైజర్లుగా నియమించామని తెలిపారు. మరికొంతమందిని గుర్తించి ఉపాధి కల్పిస్తామన్నారు. ట్రాన్స్జెండర్స్కి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం, సింగిల్ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. ట్రాన్స్జెండర్స్ స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. ట్రాన్స్జెండర్స్కి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించామని అన్నారు. ట్రాన్స్జెండర్స్ అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ముగ్గురికి ఒక 3 ఆటోల్ని అందించడం జరిగింది. 3,05,000 రూపాయలు అయితే అందులో 64,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చొరవకి నేను అభినందిస్తూ వారు ఇంకొకటి చెప్పారు. 3 నెలలు సక్రమంగా వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఇంకొక సిఎస్ఆర్ ద్వారా అదనంగా 1,00,000 రూపాయలు వారికి ఆర్థికంగా అండగా ఉండి వారిని సమాజంలో మంచి స్థితిలో వాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా ఉండాలనే దాని మీద స్థలంకత తీసుకోవడం జరిగింది. అంతకుముందు సిపి గారు కూడా చాలా మంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి 20 మందిని జీవీఎంసీలో శానిటరీ సూపర్వైజర్స్ కదా వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 25 మందికి కూడా ఉపాధి కల్పించేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒక సింగిల్ రేషన్ కార్డులు ఇచ్చే విధానంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. వాళ్ళకు కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, పొదుపు గ్రూపులు. ఆ గ్రూపుల్లో కూడా బలోపేతం చేసుకుంటూ మనం ఎస్హెచ్జి ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కూడా మేము ఇస్తున్నాం. వీళ్ళందరి ద్వారా కూడా వాళ్ళకి ఏదన్నా కూడా అవసరమైనటువంటి ఖర్చులు కూడా వారికి ఉపయోగపడుతూ వాళ్ళ హక్కులు కూడా ఎవరైనా వారిని ఇబ్బందులు పెట్టా కానీ వారికి హక్కులకు కూడా మేము చర్య కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ మేము ముందుకు తీసుకున్నామండి.